రాపూరు మండలంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని పాఠశాలలలో మెగా పేరెంట్స్ టీచర్స్ 3.0 ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. రాపూరు బాలుర ఉన్నత హైస్కూల్లో మరియు సివికే జూనియర్ కళాశాల నందు జరిగిన సమావేశాలకు టీడీపీ అధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మధ్య సత్సంబంధాలు ఉండాలన్నారు. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్న 2 ముఖ్యమైన శక్తులు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుపై ఎక్కువ ప్రభావం చూపే క్రమశిక్షణ, నైతిక విలువలు, జీవిత పాఠాలలో మాత్రమే అందిస్తారన్నారు. విద్యార్థులలో ఉండే లోపాలను గుర్తిస్తూ లోపాలను విద్యార్థులు అధిగమించే విధంగా ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భవానీ, ఎంఈఓ శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్, నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, సర్పంచ్ భూపతి జయమ్మ, మధురెడ్డి, కొండాపురం కస్తూరి, విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు. సంకల్పించినటువంటి ఈ మెగా పేరెంట్స్ డే అనేటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 45,000 పాఠశాలల్లో ఒక పండగ వాతావరణంలో ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. దీన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా నమోదు చేయించడం కోసంగా గత సంవత్సరం ప్రయత్నం జరిగింది. ఈ సంవత్సరం ఖచ్చితంగా అది సఫలీకృతం అవుతుంది. అయితే మనకు ఈ పాఠశాలకు సంబంధించి కొన్ని మాటలు, విద్యాశాఖకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు మీ ముందు ఉంచుతాను. ఈ మెగా పేరెంట్స్ డేలో పిల్లలు ఉన్న బ్యాక్లాగ్ని మనం గుర్తించేదానికి ఈ సమావేశం మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినందువల్ల ఈ కార్యక్రమంలో మన పిల్లలు దేంట్లో బ్యాక్లాగ్ ఉన్నారు, బాగా చదువుతున్నారా లేదా, స్పోర్ట్స్ అలాంటి వాటిల్లో బాగా పార్టిసిపేట్ చేసి మంచి ఆరోగ్యకరంగా ఉన్నారా లేదా అని తెలుసుకునే విషయానికై ఇక్కడ మనము సమావేశం అవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క ప్రోగ్రెస్ను తెలుసుకొని వాళ్ళు దేంట్లో వెనుకబడి ఉన్నారో దాన్ని ఇంప్రూవ్ చేసేదానికి తగిన చర్యలు స్కూల్స్లో కూడా హెడ్ టీచర్స్ అందరూ కూడా అన్ని సబ్జెక్టులో వాళ్ళు కూడా దీనికి ఇంట్రెస్ట్ చూపించి బ్యాక్లాగ్లో ఉన్న పిల్లలందరినీ ఫస్ట్ వచ్చేటట్టు చూసి మన హై స్కూల్ ప్రోగ్రెస్ని ఇంప్రూవ్ చేస్తారని కోరుకుంటున్నాను. వాళ్ళ గ్రేడ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ సబ్జెక్టులో వాళ్ళు వీక్గా ఉన్నారు అని మనకు హోలిస్టిక్ కార్డ్స్ అంటే ప్రోగ్రెస్ కార్డ్స్ అనేవాళ్ళం కదా మనం వాటిని, ఇప్పుడు అవి హోలిస్టిక్ కార్డ్స్ అంటున్నాం. ఆ కార్డ్స్ని ఇవ్వడం పేరెంట్స్తో కూడా ఇప్పుడు కూడా టీచర్స్ కూడా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మన మధ్యలో ఉన్నటువంటి గౌరవనీయులు ఇక్కడ డిగ్నిటీస్ అందరూ కూడా మనకు పిల్లల అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలా అనేది మాకు కూడా సజెషన్స్ గౌరవనీయులు ఇస్తారు. ఇప్పుడు మేము కూడా వాటిని ఖచ్చితంగా పాటిస్తాం, దానిలో సందేహం లేదు. ఈ స్కూల్ పేరు మా తాతగారైన రామచంద్రారెడ్డిని పెట్టాలనుకున్నాం. కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయినాం. ఇది గవర్నమెంట్ హై స్కూల్గా మిగిలిపోయింది. ఆయన ముందు నేను ఆయన ఫోన్ చేసి పిలిచినప్పుడు నాకు ఎంతో ఆనందం కలిగించింది. ఎందుకంటే ఈ స్కూల్కి రావడం అనేది ఒక డ్రీమ్గా భావించాను నేను. ఈరోజు ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సమావేశం ఏంటంటే పిల్లలు ఏ విధంగా రాణిస్తున్నారు అన్ని విభాగాల్లో, ముఖ్యంగా ప్రిన్సిపల్ గారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే నాకు ఇద్దరు చిన్న బిడ్డలు ఉన్నారు. వాళ్ళ పీటీఎంకి నేను వెళ్ళేవాడిని స్కూల్కి. పోయిన వారం ఒక పీటీఎం అయింది మా పిల్లవాడికి. అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే దేంట్లో స్టూడెంట్ దేంట్లో రాణించలేదో వాళ్ళకి ఏ విధంగా మనం సహాయపడగలం, వాళ్ళకి ఏమైనా స్పెషల్ రొటేషనల్ కోర్సు లేకపోతే ఆఫ్టర్ స్కూల్ అవర్స్ అట్లాంటి ఏమైనా పెట్టగలమా, వాటి మీద కొద్దిగా ధ్యాస ఉంచితే పిల్లల్ని ఎక్కడ వెనకబడున్నారు అది మాత్రం తెలుసుకొని ముందుకెళ్లే విధంగా మనం ప్రయత్నించాలి. 2024-25 10th క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహారం పి ఖ్యాతి లక్ష్మి 595, కె తేజస్విని 594, ఓ సంజన 591 మార్కులు సాధించడమే కాకుండా 580కి పైగా 10 మంది విద్యార్థులు, 550కి పైగా 37 మంది విద్యార్థులు, 500కు పైగా 58 మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్నందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. బ్రాంచ్ 1 మాగుంట లేఅవుట్, బ్రాంచ్ 2 చిల్డ్రన్స్ పార్క్ రోడ్, నెల్లూరు. I'm Nilor. Please subscribe to N3 TV.